పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? చిన్నమ్మ అవుతారా చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. తన అనుకూల వర్గాలతో రాష్ట్రానికి తాను సీఎం అయితే బాగుంటుందని సంకేతాలు పంపుతున్నారు చిన్నమ్మ. తమిళ రాజకీయాలపై పట్టు బిగిస్తున్న చిన్నమ్మ, ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్న శశికళ. శశికళ సీఎం కావాలని పెరుగుతున్న మద్దతుదారుల సంఖ్య. మొన్నటికి మొన్న చిన్నమ్మ ముఖ్యమంత్రి కావాలని ప్రకటించిన మంత్రి. నేడు చిన్నమ్మే చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకున్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై. నిజంగా అవి వారి మనసులో మాటలా, చిన్నమ్మ పలికిస్తున్న పలుకులా? తమిళ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. జయ మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జయతో దాదాపు 30 ఏళ్ల పాటు సహవాసం చేసిన శశికళ కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. కానీ మనసులో మాత్రం ఆమె ఆ రోజే వ్యూహాలు పన్నారు. ఎలా చేస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వచ్చో పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్స్ ని ఇప్పుడు అమల్లో పెడుతున్నారు. జయ చనిపోయే సమయానికి శశికళ పోయస్ గార్డెన్ లో ఉండేవారు. కానీ ఆమె కుటుంబానికి మాత్రం అందులో ఎంట్రీ లేదు. ఇప్పుడు శశికళ కుటుంబం మొత్తం పోయస్ గార్డెన్ కి మకా మార్చింది. పోయస్ గార్డెన్ తర్వాత శశికళ టార్గెట్ పార్టీ పదవి. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలంటే పార్టీ కేడర్పై పట్టుండాలి. పార్టీలో కీలక బాధ్యతల్లో లేకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఎవరైనా విమర్శలు చెయ్యొచ్చు. పార్టీలో ఏ పని చేయకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించొచ్చు. దీంతో అందివచ్చిన అవకాశం అప్పుడు తప్పిపోవచ్చు. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒప్పుకున్న వాళ్ళు తన వాళ్ళు, కాదన్న వాళ్ళు విరోధులు. ఆ విధంగా తనకి పార్టీకి ఉన్న విరోధుల్ని ఒక్క నిర్ణయంతో కనిపెట్టేసింది. ఆ తర్వాత తన మద్దతుదారులతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది. சில வினாடிகள் மட்டுமே அம்மாவிடம் பேசியவர்கள் அவர்களே இன்று அம்மாவின் பிரிவில் துடிக்கிறார்கள் என்றால் 33 வருடங்களை அம்மாவுடன் மட்டுமே எப்படி இருக்கும் என்பதை வார்த்தைகளால் விவரிக்க முடியாது. அம்மாவின் அரசியல் ஆரம்ப காலம் முதல் இதய தெய்வம் அம்மா அவர்களோடு தொடர்ந்து பயணித்தேன். அப்போது யாரும் நினைத்து கூட பார்த்திருக்க மாட்டார்கள். అనుకున్నట్లుగా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యింది. వాట్ నెక్స్ట్? సీఎం కుర్చీ. దాని గురించే శశికళ మాట్లాడితే బాగోదు. అదే పార్టీ కేడర్తో మాట్లాడిస్తే వారి మాటగా ప్రజల్లోకి వెడితే పథకం పక్కాగా వర్కౌట్ అవుతుంది. శశివర్గం ఆ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. రీసెంట్ గా అన్నాడీఎంకే పార్టీ కీలక సభ్యుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై చిన్నమ్మను పొగుడుతూ పెద్ద త్యాగరాయ కీర్తన విడుదల చేశారు. పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు ఒకరి చేతిలోనే ఉంటే బాగుంటుందని, ఎప్పుడు చూడని తన కళ్ళు చిన్నమ్మని సీఎంగా చూడాలనుకుంటున్నాయని అన్నారు. ఇంకా చెప్పాలంటే 3 పేజీల లెటర్ రాసిన ఆయన ఆ లెటర్లో ఎక్కడా శశికళ అనే పేరును వాడకుండా ప్రతిసారి చిన్నమ్మ చిన్నమ్మ అని రాస్తూ తన విధేయతను ప్రదర్శించారు. ఇక మొన్నటికి మొన్న శశికళ త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని స్వయంగా రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించడం చెన్నై పాలిటిక్స్ లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2 అధికార కేంద్రాలు ఉండలేవని, అమ్మలాగానే చిన్నమ్మ చేతిలో పార్టీ ప్రభుత్వ పగ్గాలు ఉండాలని తమిళనాడు సహకార శాఖ మంత్రిగా ఉన్న సెల్లూరు రాజు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఇందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారాయన. త్వరలోనే పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తారన్నారు సెల్లూరు రాజు. జయలలిత విషయంలో వీరాభిమానాన్నే శశికళ విషయంలోనూ ప్రదర్శించడానికి అన్నాడీఎంకే కార్యకర్తలు సిద్ధమయ్యారు. చిన్నమ్మ సీఎం కావాలన్నది పలువురు కార్యకర్తల ఆకాంక్షగా కనిపిస్తోంది. అమ్మ గెలిచిన ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెప్పాడు ఓ కార్యకర్త. చిన్నమ్మ 4 ఏళ్లు కాదు 40 ఏళ్లు పాలిస్తారని ఆ కార్యకర్తలు అభిమానుల ఆశలెలా ఉన్నా అన్నాడీఎంకేలో కీలక నేతలు మాత్రం శశికళ చీఫ్ మినిస్టర్ కావడంపై ఇప్పుడే ఏ విషయం చెప్పలేమంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ మాకు ఈ రోజు సంతోషమైన రోజు అండి. ఈ రోజు గురించి మనం మాట్లాడతాం, ఫ్యూచర్ గురించి తర్వాత మాట్లాడతాం. పైకి ఎలా ఉన్నా తన మద్దతుదారులతో మాత్రం చిన్నమ్మ సైలెంట్ గా పన్నీర్ సెల్వం కుర్చీకి టెండర్ పెట్టబోతున్నారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సంక్రాంతి తర్వాత చిన్నమ్మే తమిళనాడు సీఎం అవుతారని ఇప్పటికే తమిళనాడులో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రులు నేతలతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. పోయస్ గార్డెన్లో జరుగుతున్న ఈ భేటీకి అన్నా డీఎంకేకి చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. శశికళ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఏ క్షణమైనా రాజీనామా చేస్తారని అన్నా డీఎంకే వర్గాలంటున్నాయి. శశికళ నేతృత్వంలో జరుగుతున్న ఎమర్జెన్సీ మీటింగ్లో దీనిపైనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మా చెన్నై ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, ఈ అత్యవసర భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? తర్వాత తమిళనాడు అందులోనూ ఏడీఎంకేలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. తొలుత పార్టీ పగ్గాలు ఎవరు చేజిక్కించుకోవాలి, పార్టీ జయలలిత వారసులుగా ఎవరు ఉండాలన్న దానిపై ఊహాగానాలన్నీ జరిగాయి. అనేక నాటకీయ పరిణామాలన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత జయలలిత తర్వాత శశికళ చిన్నమ్మే పార్టీ వారసురాలుగా ఉండాలని చెప్పి కొంతమంది నేతలు ఆమెను వెళ్లి కలవడం, ఇది కూడా ఒక నాటకీయ పరిణామంగానే చూడాలని కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పటికే అనేక వర్గాలు ఉన్నాయి. ఎవరికి వారే ప్రయత్నాలు చేసినప్పటికీ శశికళ తనంతట తానుగా పార్టీ పగ్గాలు చేపట్టడం కంటే ఎవరో ఒకరి ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా పార్టీ పగ్గాలు చేపట్టాలన్నటువంటి ఒక ఊహాత్మక పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవే నిజమయ్యాయి. ఆ తర్వాత ఆమె 3 రోజుల క్రితమే పార్టీ పగ్గాలు కూడా చేపట్టారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకుని 4 రోజులైనా గడవక ముందే మరోసారి ఆమె ముఖ్యమంత్రి కావాలని అందరూ నేతలు కూడా ఇండ్లకు వెళ్లడం, పోయస్ గార్డెన్ లో శశికళను కలిసి ఆమెను త్వరగా సీఎం పదవి చేపట్టాలని కోరుతుండడం, ఇప్పటికే పలువురు మంత్రులు మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడటం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఇవాళ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది.